డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక దమ్మున్న నిర్ణయం తీసుకున్నాడు. అదానీ దగ్గర నుంచి వచ్చిన ఒక 100 కోట్ల రూపాయలు ఈ తెలంగాణలో స్థాపించాలనుకుంటున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన కార్పస్ ఫండ్ని రిజెక్ట్ చేసేసాడు. దానికి కారణం ఏంటయ్యా అంటే అదానీ మీద ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు. ఇందులో రాజకీయపరమైన నిర్ణయాలు కూడా కొంత ఉంది అని కనిపిస్తూ ఉన్నప్పటికీ గాను దానికి దీనికి సంబంధం ఏముందండి, మేమేం లంచం తీసుకున్నామా, మేము తీసుకుంది లంచం కాదు కదా అంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న వాళ్ళు ఆ పని చేసేస్తున్నారు, దానివల్ల ఈ నష్టం జరుగుతుంది, మొత్తం అంతా తీసుకెళ్ళి అదానికి దోచిపెడుతున్నారు, అంబానీకి దోచిపెడుతున్నారు అనే మాటలన్నీ చెప్పి వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి పేరుతోటి అయ్యే కంపెనీలని, అదానికి సంబంధించిన కంపెనీలని, అంబానీకి సంబంధించిన కంపెనీలని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేసేస్తున్నాం అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో మరి అదానీ నుంచి తీసుకోవాల్సిన 100 కోట్ల రూపాయలను రిజెక్ట్ చేసేశాడు. యాక్చువల్గా ఈ తెలంగాణలో స్థాపించదలుచుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద కొంత సొమ్ముని ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అదానీ కూడా ఈ కార్పొరేట్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 100 కోట్లను ప్రకటించి రేవంత్ రెడ్డిని కలిసి దాని తాలూకు లెటర్ కూడా ఒకటి ఇచ్చిపోతే దాన్ని చూపిస్తూనే ఈ రోజున రేవంత్ రెడ్డి మేము ఆ ఫండ్ని రిజెక్ట్ చేస్తున్నాం, ఇలాంటి దొంగ సొమ్ముని మేము తీసుకుని ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఏం వాడుకుంటాం అనే మాటని ఉద్ఘాటిస్తున్నప్పటికీ యాక్చువల్గా ఇందులో పార్లమెంట్లో సైతం ఈ అదానీ వ్యవహారమై కాంగ్రెస్ పార్టీయే పార్లమెంట్లో కూడా క్వశ్చన్ రైజ్ చేసే పరిస్థితులు ఈ రోజున వచ్చాయి. ఈ రోజునే స్టార్ట్ అయిన పార్లమెంట్లో ఈ విషయాన్ని గట్టిగా వాళ్ళు కూడా నిలదీయటానికి పూనుకొనే వచ్చారు. ఈ పార్లమెంట్ సెషన్స్ మొత్తం దాదాపుగా అదానీ వ్యవహారమే నడుస్తుంది. మరి అలాంటి తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో గవర్నమెంట్ నడుస్తున్న ఈ తెలంగాణలో మరి అదానీ దగ్గర నుంచి 100 కోట్లు తీసుకోగానే బీజేపీకి ఒక అస్త్రం ఇచ్చినట్టు అయిపోయింది. మీరందరూ తెగ ఆరోపిస్తూ ఉన్నారు కానీ ఇదిగో చూడండి మీ సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్లు అదానీ దగ్గర నుంచి తీసుకున్నాడు అని చెబుతారు. అది లంచం కాకపోయినప్పటికీ, అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా ఎఫ్బిఐఏ ఛార్జ్ షీట్ వేసినట్టుగా కాకుండా ఇది కార్పస్ ఫండే, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడేదే. ఇలాంటిది వేరే వేరే కార్పొరేట్ కంపెనీల నుంచి కూడా చాలా ఫండ్ అవసరం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నిపుణులను తయారు చేయడానికి వాళ్ళకి కావాల్సిన పరికరాలను సేకరించుకునేదానికి కానీ వాటన్నిటి ద్వారా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం కోసం కానీ అయ్యే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. దానికోసం కార్పస్ ఫండ్ వాళ్ళు కలెక్ట్ చేయదలుచుకున్నారు. దానికి అదానీ వెంటనే వచ్చి ఒక 100 కోట్లు ఇచ్చేశాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటు మన ప్రాపకం బాగా నడుస్తుంది కదా, ఇక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ పోయింది ఎటు పోయాడు, రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఆయన్ను కూడా మంచి చేసుకోవటానికి 100 కోట్లు తెలంగాణకు ఉపయోగపడే విధంగా ఇస్తే తరువాత ఆయనతోటి సంబంధాలు నెరపొచ్చు అని అనుకుని ఇచ్చుంటాడేమో. ఇప్పుడు వస్తున్న ఈ ఆరోపణల దృష్ట్యా వాళ్ళు రిజెక్ట్ చేశారు దాన్ని. ఇందులో యాక్చువల్గా రాజకీయపరమైన నిర్ణయం కూడా ఉన్నప్పటికీ గాను ఒక దొంగ దగ్గర నుంచి 1 రూపాయి మనం తీసుకున్నా కూడా దొంగ సొమ్ము మనం తిన్నట్టే కదా. సొంతానికి మన జేబులోకి వాడుకోకపోయినప్పటికీ మన హయాంలో నడుస్తున్న గవర్నమెంట్లో వాళ్ళ తాలూకు సొమ్ము ఇంక్లూడ్ అయి ఉంటే ఆరోపణలకి మాకు గట్టిగా తావిస్తుంది. దానికోసం రిజెక్ట్ కూడా చేసి ఉండొచ్చు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే గతంలో చంద్రబాబు నాయుడు చేసుకున్న ఈ పీపీఏలు అన్నిట్లోనూ గోల్మాల్ గోయిందం జరిగిపోయింది. చాలా ఎక్కువ రేటుకి కోట్ చేసి మరి వాళ్ళ దగ్గర నుంచి పవర్ కొన్నాడు. దీనన్నిటిని నేను రద్దు చేసేస్తున్నాను అని చెప్పి అందులో చంద్రబాబు నాయుడికి ఎంత లంచం ముట్టుంటుందో అనే ఆరోపణలు చేసి అసలైన లంచం జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిన్నాడు. యాక్చువల్గా అది ఇంకా ప్రూవ్ కాకపోయినప్పటికీ కూడా ఎఫ్బిఐ చెప్పిన దాని ప్రకారంగా ఈ 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ముట్టాయి. అలా ముట్టే దాంట్లో వాళ్ళు ఎంత త్వరితగతిన సెకీతో ఒప్పందం చేసుకుంటున్నట్టుగా ఒక పెద్ద డ్రామా నడిపి అదానీ వచ్చి జగన్మోహన్ రెడ్డిని 2-3 సార్లు భేటీ అయ్యి ఆ భేటీల రహస్యం ఏమిటనేది బయటకు చెప్పకుండా వాళ్ళతోటి 9 గిగావాట్ల పవర్ని
ఎక్కడో రాజస్థాన్లో అవుతున్న ఈ అదానీ కంపెనీలో అవుతున్న ఈ పవర్ని రాష్ట్రాంతరాలు దాటించి మరీ ఆంధ్రప్రదేశ్ దాకా రావడానికి ఆల్మోస్ట్ ఆల్ ₹5.90 యూనిట్కి ఖర్చు పెట్టి మరీ, అంటే ₹2.49 అదానీకి కడతారు. మిగతా సొమ్మంతా ఈ దాటి రావడానికి జరుగుతుంది. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది. అయినా కూడా గుజరాత్లో ₹1.99కే ఈ అదానీ కంపెనీ మళ్ళీ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఇక్కడ ₹2.49కి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని వెనక జరిగిన గోల్మాల్ 1750 కోట్లు అనేది. కేవలం ఈ అదానీతోనే కాకుండా తర్వాత కూడా ఇంకా చాలా ఎక్కువ కరెంటుని ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి కొనుక్కోవటానికి వాళ్ళతో కూడా ఒప్పందాలు చేసుకున్నారు. వాళ్ళతో కూడా ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు జరిగాయి. అందులో దాదాపుగా 20,000 కోట్లు ముట్టుండొచ్చు అని ఇప్పుడు టీడీపీ ఆరోపిస్తున్నప్పటికీ టీడీపీ కూడా ఏం చేస్తుంది అనే విషయం ఒకసారి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదే అదానీని, అదే అంబానీని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అభివృద్ధి చేస్తున్నామని. కాకపోతే మనం న్యాయంగానే ఉంటాం, జరిగే పనులన్నీ న్యాయబద్ధంగానే జరిపించేటట్టుగా చేస్తాం, మనం ఏమీ లంచం తీసుకోం. అయినప్పటికీ గాను ఇలాంటి ఒక వ్యక్తి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతూ ఉంటే అందరికీ అనుమానాలు రేగుతూనే ఉంటాయి లేదా? అలాంటి దాంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకొని ఆయన ఇస్తున్న కార్పస్ ఫండ్ని రిజెక్ట్ చేసేశాడు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్పి చేశాడా, లేకపోతే రేవంత్ రెడ్డి సొంతగా నిర్ణయం తీసుకున్నాడా? దీన్ని అదానీ మీద గట్టిగా ప్రశ్నించటానికి, హక్కును కోల్పోకుండా ఉండటానికి చేశారా అనేది అప్రస్తుతమైనప్పటికీ దొంగ సొమ్ము ముట్టుకోకూడదు. అది ప్రజల దగ్గర నుంచి వాళ్ళు అన్యాయంగా అవినీతిగా బొక్కేయటానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికోసం ఎంతో బ్రైబింగ్ చేయటానికి, లంచాలు ఇవ్వటానికి కూడా పూనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ కేవలం పవరే కాదు, అదానీ తాలూకు ఈ బొగ్గుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరఫరా చేసే ఒప్పందం కూడా జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్నాడు. ఎక్కడో ఇండోనేషియాలో తవ్వబడుతున్న బొగ్గుని ఇక్కడికి రావటం కోసం పోర్టులన్నిటినీ అదానీ కట్టబెట్టేయటం, చాలా ఎక్కువ రేటుకి ఆ బొగ్గుని మనం పర్చేజ్ చేయటం, ఇలాంటి ఒప్పందాలు కూడా జరిగాయి. కాకపోతే తెలంగాణ ఇందులో ఒక అడుగు ముందుకేసింది. రేవంత్ రెడ్డి ఒక దమ్మున్న నిర్ణయం తీసుకున్నాడు. ఇదే పందాలో మిగతా అన్ని రాష్ట్రాలు కూడా వ్యవహరిస్తే ఇలాంటి దొంగలను మొత్తాన్ని మన రాష్ట్రం జోలికి రాకుండా మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి కావాలంటే ఇంకా చాలా న్యాయబద్ధమైన కంపెనీలు బోల్డ్ ఉంటాయి. ఏపీ స్కిల్ కార్పొరేషన్లో ఆ రోజు వచ్చిన సిమెంట్స్ కంపెనీ ఏదో జిఎస్టీ ఎగవేతకు పాల్పడిందనే ఆరోపణలు తప్ప ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అయితే బాగానే జరిగిందనేది కనపడతానే ఉంది. అందులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఎటువంటి ఆధారం కూడా లభించలేదు. దాంట్లో జరగాల్సిన మంచి జరిగింది. కానీ ఇలాంటి కంపెనీలను రానిస్తే వీళ్ళు ఏదో ఒక చోట మనల్ని వంగదీసే ప్రయత్నం చేస్తారు. మన సొమ్ము ఖచ్చితంగా వాళ్ళు దోచుకుని వెళ్ళిపోవటానికే ప్రయత్నాలు చేస్తారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.